భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎగువ భాగాన కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతిని గురువారం గండిపడిన పెద్దవాగును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు పరిశీలించారు. గండిపడిన సందర్భంలో వెంటనే అప్రమత్తమై ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి 31 మంది ప్రాణాలు కాపాడిన జిల్లా ఎస్పీ రోహిత్, కలెక్టర్ జితేష్ వి పటేల్ ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల వరద నీటితో దెబ్బతిన్న గుమ్మడివల్లి, కొత్తూరు గ్రామాలను పరిశీలించారు. అలానే ప్రాజెక్టు వరద ధాటికి దెబ్బతిన్న పంట భూములను మంత్రి సందర్శించారు. గండి పడటంతో నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లుగా తెలిపారు. అయితే పరిహారం చెల్లించటం కాదని, ఈ ప్రాజెక్టును పునర్నిర్మించకపోతే తమ బతుకులు ప్రశ్నార్థకమవుతాయని పలువురు రైతులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మరమ్మతుల పేరిట కేటాయించిన 2 కోట్ల రూపాయల్లో పలు అక్రమాలు జరిగాయని రైతులు మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అనంతరం గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డుకి ఈ ప్రాజెక్టును కేటాయించినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. గత 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై ఉభయ రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే మరమ్మతుల విషయంలో కొంత జాప్యం జరిగిందన్నారు. అనంతరం నిన్న సాయంత్రం విద్యుతాఘాతంతో మరణించిన కొత్తూరు గ్రామానికి చెందిన మురళి కుటుంబ సభ్యులను మంత్రి తుమ్మల పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం త్వరలోనే అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. పెదవాకు సంబంధించినటువంటి ఘటన బాధాకరం. చాలా ఆస్తి నష్టంతో పాటు గ్రామాల్లో చాలా మంది పేదలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ మూలన మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 4 గంటలకి అప్పటికే ఎస్పీ గారు మన ప్రభుత్వం పంపించే హెలికాప్టర్ ఆలస్యం అవుతుంది, ఇక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి, వెంటనే ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రదించి మీరు అక్కడి నుంచి తెప్పించుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రయత్నంతో 5 గంటలకు వచ్చి కూడా సుమారు 25 నుంచి ఎంతమంది 31 మందిని రక్షించినటువంటి ఘనత మన ఎస్పీ గారికి దక్కుతుంది. కాబట్టి టైంకి వస్తే అధికారులు కష్టాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా రక్షించగలుగుతామో రోహిత్ గారు నిరూపించి పెట్టారు మనకి. అదే ఇంకొక అరగంట లేట్ అయినా కూడా చీకటి పడితే హెలికాప్టర్ ఆపరేషన్ చేయలేకపోయేది, వాళ్ళు ఏమైపోయేవాళ్ళో మీకు తెలుసు. కాబట్టి మేము ఎప్పుడైతే ఫోన్ చేయకముందే ఆయన బయలుదేరి కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి ఆన్ ది వేలోనే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకొని ఇంత విపత్తులో కూడా ఒక ప్రాణహాని జరగకుండా చూసినందుకు ప్రభుత్వం తరఫున రోహిత్ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అధిక వర్షాలతో ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వేసుకున్నటువంటి నాటు కొట్టుకుపోయింది, పొలాలన్నీ ఇసుక మేటలు వేసినాయి, గళ్ళు పడ్డాయి. పులరాలు చెప్పినట్టుగా నిమ్మ తోటలో మామూలు హార్టికల్చర్ కూడా నష్టం జరిగింది. గుమ్మడి లాంటి కోళ్ళకి పాపం చేపలు కూడా లేకుండా మొత్తం పంపించేశారు. అంటే అందరి జీవితాలు కూడా కొద్దిగా అయోమయంలో ఉంటాయి. చేపలు పట్టుకున్నోడిది పోయింది, పని చేసుకున్నోడిది పోయింది, పంట వేసుకున్నోడిది పోయింది. గ్రామాలలో పాప మా బాబు కరెంట్ షాక్ కొట్టి ఆయన గారు బాబు చనిపోయాడు. చిన్న పిల్ల. ఎట్లా ఆదుకోవాలో మీరు ఆలోచించి చెప్పండి. సీఎం గారికి చెప్పి రిలీఫ్ ఎంతో కొంత ఆ కుటుంబానికి ఏర్పాటు చేద్దాము. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ 89లో కూడా నేను ఉన్నప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా తెగిపోతే కూడా మన వాళ్ళందరికీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ రివైవ్ చేసి మళ్ళీ కాలువలు బాగు చేపించి, నేను మంత్రి అయ్యే రోజు ఈ ప్రాజెక్టు కింద కేవలం 2000 ఎకరాలే సేద్యం అయ్యేది. ఈ దయ వల్ల నేను మంత్రి అయిన తర్వాత మొత్తం ఏలేర్పాడు, కుక్కునూరు దాకా కాలువలు తవ్వి 16,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం.
దురదృష్టవశాత్తు మళ్ళీ నేను లేనప్పుడు 89లో దిగిపోయింది. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవటం వలన ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్ట్ అయింది. ఇది గోదావరి రివర్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి. ఆంధ్ర ప్రభుత్వం 80% ఇవ్వాలి, మనం 20% ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది.